ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చినట్టయితే జన్మంలోనూ రెండో ఇంట్లోనూ గురువు సంచారం చేస్తారు కాబట్టి జన్మరాశిలో సంచారం ఉన్నప్పుడు కర్కాటక రాశిలో కొంతవరకు శారీరక శ్రమ, వృత్తి వ్యాపారంలో స్ట్రెస్, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. శ్రమ ఎక్కువ అవుతుంది చేసే వృత్తి వ్యాపారాల్లో. ఎవరన్నా ప్రమోషన్స్ ఆశిస్తున్నట్టయితే కొంతవరకు పెండింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత అది మెటీరియలైజ్ వరకు ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా దుబారా ఖర్చులు తగ్గించడము, ఆర్థిక నియంత్రణ పాటించడము, ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే సెకండ్ హౌస్లోకి వస్తారో వారు పాటించిన ఈ నియంత్రణ వల్ల మంచి ఫలితాలు అందుకోవడము, ఆర్థికంగా కొంత పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఇక సింహరాశి జాతకుల విషయానికి వచ్చినట్లయితే వారికి గురువు 12వ స్థానంలో అలాగే జన్మస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండడము,